these two. ఇవి రెండింటి మధ్యలో ఒక సిబి అండ్ విబి మధ్యలో ఒక సిలికాన్ డయాక్సైడ్ అనేది ఒకటి కోట్ చేసుకున్నాం అనుకోండి ఇవి రెండింటి మధ్యలో. అప్పుడు ఏమవుతుంది? సో దెర్ విల్ బి ఎనర్జీ గ్యాప్. ఈ ఎనర్జీ గ్యాప్ అనేది మళ్ళీ ఇంకా డీప్ గా వెళ్ళాలంటే ఇంకా చాలా ఉంటుంది. సో జస్ట్ ఐఎమ్ టెలింగ్ ఇంట్రడక్షన్. ఓకే, సో ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, రైట్? సో వాట్ అబౌట్ ఇన్సులేటర్స్, కండక్టర్స్ అండ్ సెమీ కండక్టర్స్ అనేది ఇప్పుడు మాత్రం చూడండి. సార్ క్లియర్? ఇంకా ఉంటుంది, ఇంకా చాలా ఉంది. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మీ డౌట్ ఏదో చెప్పండి. అది ఇప్పుడు ఎనర్జీ గ్యాప్ కండక్టర్ కి ఏమో తక్కువ ఉంటది కదా సార్? కండక్టర్ కి ఎనర్జీ గ్యాప్ ఉండదు. కండక్టర్ నో ఎనర్జీ గ్యాప్. ఓకే సార్, అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఎనర్జీ గ్యాప్ ఉంటే ఎలక్ట్రాన్ ఫ్లో కావాలి. అవును. ఓకే, సో అకార్డింగ్ టు ద ఎనర్జీ గ్యాప్ అక్కడ ఏంటి కండక్టివిటీ అనేది ఉంటుంది. సో ఎనర్జీ గ్యాప్ ఫార్మ్స్ బై యూజింగ్ ద మెటీరియల్స్. సెమీ కండక్టర్ మెటీరియల్స్ అనే కానీ లేకుంటే కండక్టింగ్ మెటీరియల్స్ అనే కానివ్వండి, దేని వల్ల కూడా ఇది అంటే ఎనర్జీ గ్యాప్ అనేది ఫార్మ్స్ ఆటోమేటికల్లీ. We are not going to create any energy gap. Okay, so due to the materials వల్ల మనకి ఎనర్జీ గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఎనీ అదర్ రబ్బర్ అయినా కానివ్వండి లేకపోతే వుడ్ అయినా కానివ్వండి, ఏదన్నా ఒక ప్లేస్ తీసుకున్నాం. ఫర్ సపోజ్ ఇవి రెండింటి మధ్య ఏంటి ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్, హెడ్సెట్ తీసుకుంటాం, రైట్? ఒక హెడ్సెట్ తీసుకుంటే సో వీ హ్యావ్ ద ఇన్సులేషన్ లేయర్. సో ప్రతి ఒక్క దానికి ఇన్సులేషన్ లేయర్ ఉంటుంది. ఎప్పుడన్నా విప్పిర్రా? కట్ అయిపోయినాయి వైర్స్? ఎస్ సార్. ఓకే, సో వీ హ్యావ్ సెపరేట్ కోటింగ్స్ ఇన్ బిట్వీన్ టూ వైర్స్. ఓకే, 2 thin వైర్స్ మధ్యలో ఒక కోటింగ్ అని ఉంటుంది. అక్కడ కోటింగ్ ఎందుకు అక్కడ? సో బికాస్ ఆఫ్ ఇన్సులేషన్. అక్కడ ఇన్సులేషన్ అనేది ఉండాలి కంపల్సరీ. పాజిటివ్ అండ్ నెగిటివ్ కలిస్తే మనకు అవుట్పుట్ వస్తుందా? రాదు కదా. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ వీఆర్ యూజింగ్ ద ఇన్సులేటర్స్. ఓకే, నెక్స్ట్ కండక్షన్ బ్యాండ్. ఫర్ సపోజ్ సిబి అండ్ బిబి, and is there any energy gap between conduction band and valence band? There is no energy gap between these two in conductors. Okay, so next conduction semiconductors. సో మీరేమనుకుంటున్నారు? ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? మేబీ 1 సార్. లెస్ దెన్ 1 సార్. లెస్ దెన్ 1. ఎస్ సార్. అంటే లోలో ఉంటుంది సార్, తక్కువ ఉంటుంది సార్ ఎనర్జీ గ్యాప్ అనేది. ఓకే, వెరీ గుడ్. అండ్ ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ సిబి అండ్ బిబి ఇస్ లెస్ ఇన్ సెమీకండక్టర్స్. Semiconductor energy gap is very less compared with the insulators. Okay, so for that reason it is called as a neither good conductors nor bad conductors. ఇది మంచిది కాదు, బ్యాడ్ కండక్టర్ కూడా కాదు. సో మినిమం ఒక టాపర్ స్టూడెంట్ కి ఫెయిలర్ స్టూడెంట్ మధ్యలో ఉంటాడు కదా ఒకడు, యావరేజ్ స్టూడెంట్, వాడే వీడు. ఓకే, రైట్? సో we have the energy gap voltages. So energy gap indicates EG. EG of insulator is 6 electron volts. It is for insulators. And semiconductors, EG equals to 1 electron volt. And what about conductors? Maybe it can be mix. Not a mix. So 0 sir. Is equals to, but very good. దాదా ఇప్పుడు కండక్టర్ కి కొలాబరేట్ అయితే. Okay, so for that reason it is a 0. Okay sir. Okay, so it is a mixed. Semiconductor is a mixed gap and it is a complete gap, and there is no gap between conduction and valence band. So conduction band అంటే ఏంటి తెలుసా? ఆల్రెడీ we know that in chemistry తెచ్చుకున్నారు కదా అందరు.
బ్యాలెన్స్ బ్యాండ్ అంటే ఏంటి, కండక్షన్ బ్యాండ్ అంటే ఎస్ సార్. సార్ నో సార్. కండక్షన్ బ్యాండ్ అంటే కండక్షన్ అర్థమవుతుంది కదా, కండక్షన్ బ్యాండ్ లోనే సారీ ఐ మీన్ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది కదా. బ్యాలెన్స్ బ్యాండ్ అంటే ఇక్కడ మనకు ఆటమ్స్ అనేది ఉంటాయా, కండక్టర్ బ్యాలెన్స్ కండక్షన్ సార్ valence electrons to gain valence. valence electrons that means holes, conduction electrons that means electrons. So we have two types of two types of nodes in diodes. So what are those? తెలుసా డయోడ్ గురించి మీకు? నో సార్, డయోడ్ గురించి తెలియదు సార్. ఇది ఇక్కడ అందులో Okay, what about you girls? No, sir. మీకు అర్థమవుతుందా చెప్పే? సార్ రెజిస్టర్స్ కెపాసిటర్స్ ఓన్లీ ఉన్నది, బట్ డయోడ్ గురించి ఎక్కడ చెప్పలేదు. సార్ Okay. లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా ఉన్నాయి సార్ డయోడ్. ఓకే ఎస్ 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 ఎస్. నాన్ లీనియర్ ఎలిమెంట్స్. okay okay so next in next class we are going to discuss how the diode is going to be designed and how it works అనేది మనం నెక్స్ట్ చూసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇవాళ ఇప్పటి వరకు మీకు ఎంత అర్థమైంది? సో ఇట్ ఈస్ ఇంట్రడక్షన్ క్లాస్. సో హౌ మచ్ యూ హ్యావ్ బీన్ అండర్స్టూడ్? ఇన్సులేటర్, సెమీకండక్టర్, కండక్టర్. Insulators, semiconductors and conductors. So what is the energy gap? Energy gap between valence band and conduction band in conductors? Zero. Zero. And next, what about insulators? It is 6 electron volt. 6 electron volts, and electron volts is the units. Okay, What is the electron volts, those are the units. EG, okay, EG that means energy gap. Energy gap Okay. units are electron volts. Okay, so actually we have again I am repeating today's class. Okay, semiconductor diodes. We have semiconductor diodes such as transistors, vacuum tubes, ICs and digital ICs. Okay, these are the semiconductor devices. Okay, so we have different types of materials and different types of conductors. So those are the conductors and insulators, semiconductors. Conductors for energy gap for conductors is 0 volts, 0 electronic volts. And next, energy gap between conduction band and valence band in insulator is 6 electron volts. For semiconductor is 1 electron volt. Okay, so we have properties of semiconductor materials. Okay, so we have properties of semiconductor materials. So what is the next first one? Resistivity. చిన్న డౌట్ సార్, ఇది ఇండక్టర్స్, సెమీకండక్టర్స్, కండక్టర్, ఇప్పుడు అది ఎక్కడ యూజ్ అవుతుందో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారా ఒకటి? యా, అర్థం కాలేదు. అంటే ఇప్పుడు గ్యాప్ అనేది ఎక్కడ ఉంటుంది, ఒక ఎగ్జాంపుల్ ఉండాలి సార్ నాకు అర్థం. For suppose in order to make a insulators, so we need Okay. to use those materials. రబ్బర్ మెటీరియల్స్ అయినా లేకపోతే ఇంకేం ప్లాస్టిక్ మెటీరియల్స్ ఉంటాయి కదా, కెమికల్ మెటీరియల్స్. సో అవి యూజ్ చేసినప్పుడు ఎనర్జీ గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది ఇన్సులేటర్స్. ఇన్ఫార్మ్ ఆటోమేటికలీ. ఇన్ఫార్మ్ ఆటోమేటికల్స్ బై యూజింగ్ దీస్ మెటీరియల్స్. ఓకే, మెటీరియల్స్ మనం యూజ్ చేసే మెటీరియల్ బట్టే మనకి ఎనర్జీ గ్యాప్ అనేది ఫామ్ అయిపోతుంది. అది కాన్సెప్ట్. నెక్స్ట్ కండక్టర్స్ ఏంటి? కండక్టర్స్ లో డైరెక్ట్ మనం అల్యూమినియం అండ్ కాపర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో దర్ ఇస్ నో ఎనర్జీ గ్యాప్. ఎందుకంటే సో దోస్ ఆర్ ద గుడ్ కండక్టివిటీ మెటీరియల్స్. గుడ్ కండక్టర్. ఎనర్జీ గ్యాప్ ఏ స్పేస్
అంటే స్పేస్ ఉంటుందా సార్ ఎనర్జీ గ్యాప్ పాస్ కావడం? ఎక్కడ? రబ్బర్ పెట్టినాక Plastic ఎనర్జీ glass. గ్యాప్ అవుతుంది. దేంట్లో? రబ్బర్ సార్ ఇప్పుడు ఇండక్టర్ లో రబ్బర్ తీసుకుంటాం, ఇండక్టర్ ఏంటో ఇన్సులేటర్. ఇన్సులేటర్ సారీ ఇప్పుడు రబ్బర్ గ్యాప్ తీసుకున్నాం సార్ ఎగ్జాంపుల్. ఆ గ్యాప్ లో ఇప్పుడు మిడిల్ లో ఎనర్జీ పాస్ అవుతుందా లేకపోతే ఫ్లో అనేది అక్కడనే అయిపోతుందా? నేనేమో చెప్పిన ఫస్ట్ ఏమని చెప్పిన ఒక కాన్సెప్ట్ చెప్పిన. సో ఇఫ్ యూ ఆర్ ఇంక్రీజింగ్ ద ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్, సో ఆటోమేటికల్లీ కండక్టివిటీ ఇస్ డిక్రీజెస్. అంటే ఇప్పుడు చెప్పు, అక్కడ ఎనర్జీ గ్యాప్ కండక్టివిటీ అనేది తగ్గుతుంది. నో ఫ్లో సార్. Right. Next, in semiconductors, so we have forbidden energy gap is less energy gap undante, so it allows some amount of energy compared with the input energy. So for suppose manam 10 volts ichcham anukondi, so that will allows only 2 volts or 3 volts or 5 volts whatever, so due to the energy gaps. So it is a typical values. Forbidden energy gap is 6 volts, 1 volts and 0 electron volts. So these are the typical values. Okay, ఇక్కడ మనం ఎనర్జీ గ్యాప్ ని మనం క్రియేట్ చేస్తలేము, ఒక మనం యూజ్ చేసే మెటీరియల్ వలన మనకు ఎనర్జీ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఒక రబ్బర్ తీసుకున్నాం అనుకోండి, రబ్బర్ తీసుకుంటే దాని ఎనర్జీ గ్యాప్ ఇంత. ఓకే, ఫర్ సపోజ్ అల్యూమినియం, గోల్డ్ లేకపోతే కాపర్ లేకపోతే సిల్వర్ తీసుకుంటే ఎనర్జీ గ్యాప్ ఎంత? 0. ఫర్ సపోజ్ సిలికాన్ కానీ, జెర్మేనియం కానీ, లేకపోతే గాలియం ఆర్సెనైడ్ కానీ, ఇవి రెండు 3 తీసుకుంటే మనకు ఎనర్జీ గ్యాప్ ఎంత? 1 ఎలక్ట్రాన్ వోల్ట్. ఓకే, మనం తీసుకునే మెటీరియల్ బట్టి ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇస్ దట్ క్లియర్? ఓకే సార్. Is anybody having doubt? ఇంకేనా డౌట్స్ ఉన్నాయా? అడగండి. సరే, ఇది రియల్ లైఫ్ లో ఎక్కడ యూజ్ అవుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారా? ఇక్కడ ఐ మీన్ రియల్ లైఫ్ లో దేనికి ఎగ్జాంపుల్? అదే రియల్ అంటే మా రబ్బర్ యూజ్ చేస్తున్నావు, ప్లాస్టిక్ అయినా రబ్బర్స్ అయినా. రబ్బర్స్ నార్మల్ గా ఒక సర్వీస్ వైర్ ఉంటుంది, 230 volts and 50 hertz ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకే, సో బయట ఇన్సులేషన్ వైర్ ఉంటుంది కదా, బ్లాక్ కలర్. ఎస్ సార్. సో దట్ ఈస్ ఇన్సులేటర్. ఆ ఇన్సులేటర్ ఎనర్జీ గ్యాప్ ఎంత అంటే 6 volts, 6 electron volts. లోపల ఇంకొక వైర్ ఉంటుంది చూడండి, తెలుసా? ఎస్ సార్. అల్యూమినియం లేకపోతే కాపర్, దాని ఎనర్జీ గ్యాప్ ఎంత? 0 electron volts. అది రియల్ లైఫ్ లో చూస్తున్నాం. సో రియల్ లైఫ్ లో సెమీ కండక్టర్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం అంటే నీ సిమ్ కార్డు లేకపోతే నీ మెమరీ కార్డు. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? ఓకే. సరే, ఇంకెవరికైనా డౌట్ ఉన్నాయా? టీవీ సిడి అంటే ఏంటి సార్? వీడియో సిడియో అని పెట్టారు కదా సార్, అదేంటి మళ్ళీ? సిపి అంటే బ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్, బ్యాలెన్సీ బ్యాండ్. బ్యాలెన్స్ బ్యాండ్ ఎప్పుడైనా ఎంటీ ఉంటుంది, కండక్షన్ బ్యాండ్ ఎప్పుడైనా సో ఫుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో బ్యాలెన్స్ బ్యాండ్ కంప్లీట్ ఎంటీ బ్యాండ్ and conduction band is complete equipped with the electrons.